నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. నేను శ్రీకాంత్. ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ మహాదేవ్. సో ఒకవైపు అమర్నాథ్ యాత్ర కొనసాగుతున్నటువంటి క్రమంలో భక్తులు ఆ పరమశివుడి మీద భారం వేసి అమర్నాథ్ దర్శనానికి వెళ్తున్నటువంటి క్రమంలో అడుగడుగున పహారా కాస్తూ భద్రతా బలగాలు అందరినీ కాపాడుకుంటూ ఎక్కడ ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఉగ్రవాదుల ప్రమేయం లేకుండా, ఉగ్రవాద కార్యకలాపాలు లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్లో ఈరోజు లోక్సభ ప్రారంభం కాగానే వరుసగా వాయిదాలు పడుతూ వచ్చింది. సో వరుసగా 3 సార్లు వాయిదా పడ్డ తర్వాత ది బిగ్గెస్ట్ న్యూస్ ఇన్ నేషన్, ఆపరేషన్ మహాదేవ్. 3 ఉగ్రవాదుల్ని హతం చేశాం. సో వాళ్ళు పెహల్గాం దాడిలో ఎవరైతే పాల్పడ్డారో, దాడికి తెగబడ్డారో, సో వాళ్ళే అంటూ ఈరోజు దేశం మొత్తం కూడా ఒక చర్చ జరుగుతోంది. సో ఈ అటాక్ తర్వాత, ఈ ఎన్కౌంటర్ తర్వాత సో లోక్సభలో చర్చ మొదలైంది ఉదయం నుంచి కూడా. సో రేపు జరగబోయేటువంటి చర్చలో కూడా లోక్సభలో కూడా అమిత్ షా ప్రసంగించబోతున్నారు. సో ఆపరేషన్ సింధూర్ పైన జరిగేటువంటి చర్చలో రేపు అమిత్ షా ప్రసంగిస్తున్నారు అన్నది ప్రధానంగా ఒక అంశం. సో నరేంద్ర మోడీ ప్రసంగం గురించి ఇంకా నిర్ణయం అఫీషియల్గా అయితే రాలేదు. సో రేపు మాత్రం అమిత్ షా మాట్లాడేటువంటి అవకాశాలు అన్నది ప్రధానంగా ఉంది. సో ఆపరేషన్ సింధూర్ పైన ఇంకా చర్చ నడుస్తూనే ఉంది. సో ఇంకా దీనికి సంబంధించి అర్ధరాత్రి వరకు కూడా చర్చలు జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇట్లా నేపథ్యంలో ఈ ఆపరేషన్ మహాదేవ్ ఏదైతే ఉందో, సో ఆపరేషన్ మహాదేవ్తో ఉగ్రవాదుల్ని హతం చేసినట్టేనా? చేస్తే ఇంత సమయం ఎందుకు పట్టింది? ఇంకా ప్రతిపక్షాలు కూడా ఈరోజు ఉదయం నుంచి చాలా ప్రశ్నలు అనిపిస్తున్నాయి. భారతదేశం ఇంత స్ట్రాంగ్గా ఉంటే ఎందుకు ఆపరేషన్ సింధూర్ గురించి కాల్పుల విరమణకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? కాల్పుల విరమణ అవసరం ఏమిటి అంటూ కూడా కొంతమంది ఎంపీలు ఈరోజు లోక్సభలో ప్రశ్నిస్తున్నారు. సో అది దేశానికి తెలియాలి, ప్రజలకి తెలియాలి. ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి ఆ రోజు ట్రంప్ ప్రకటించిన తర్వాత, సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాత అని చాలా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు నడుపుతున్నాయి, ఈ చర్చను ఎటువైపు దారితీస్తుంది, ఎట్లాంటి రిజల్ట్ రాబోతుంది ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు జగన్మోహన్ మంత్రి గారు, రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ప్రొఫెసర్ శేషు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. అలాగే మరి కాసేపట్లో శ్యామ్ గారు, రిటైర్డ్ ఆర్మీ కల్నల్, వివి రావు గారు, రిటైర్డ్ ఆర్మీ కల్నల్ మనతో పాటు జాయిన్ కాబోతున్నారు. అట్లాగే మేజర్ పిటి చౌదరి గారు కూడా రిటైర్డ్ ఆర్మీ జనరల్ మనతో పాటు జాయిన్ కాబోతున్నారు. ముందుగా జగన్మోహన్ గారు నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. నమస్తే అండి. సో ఈరోజు అఫ్కోర్స్ చర్చ ఉదయం నుంచి నడుస్తూనే ఉంది. ఆపరేషన్ సింధూర్ జస్ట్ అయిపోలేదు, ఇంకా నడుస్తూనే ఉంది. ఉగ్రవాద స్థావరాలని ఏరవేయడమే లక్ష్యం అంటూ రాజ్నాథ్ సింగ్ కూడా చెప్పడం జరిగింది. సో ఈరోజు ఆపరేషన్ మహాదేవ్ అంటూ కూడా ఆర్మీ చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో, భారత ఆర్మీ చేసినటువంటిది, ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది. సో ఉగ్రవాదులు ఇంకా ఉన్నారు, ఉగ్రవాదుల్ని ఏరేస్తుంది భారతదేశం, భారత సైనిక దళాలు అంటూ చెప్పినటువంటి కామెంట్. సో ఈరోజు జరిగినటువంటి ఈ అటాక్ ఏదైతే ఉందో, ఈ ఎన్కౌంటర్ ఏదైతే ఉందో, దీనికోసం చాలా రోజుల నుంచి చాలా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఏమైంది, ఎందుకింత లేట్ జరుగుతోంది, భారత నిఘా వ్యవస్థ పనితీరు పట్ల చాలా ప్రశ్నలు తలెత్తాయి. సో ఈరోజు ఈ ఎపిసోడ్ తర్వాత ఎట్లా చూడొచ్చు? ఈ ప్రశ్న తీసుకుంటానండి. ఒకటి, ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ ఇంకా క్రమంలో ఉంది అని చెప్పి చాలా క్లియర్ గా, స్పష్టంగా అప్పుడు చెప్పారు, ఇప్పుడు చెప్తున్నారు. సో ఆపరేషన్ సింధూర్ అనేది ఆ రోజు ఏదైతే మనం ఆ షార్ట్ పీరియడ్ లో ఏదైతే అచీవ్ చేశామో, ఏదైతే మనం సాధించామో, ఒక దేశంగా ఇంకో దేశం మోకాళ్ళ మీదకి వచ్చి వెంటనే లిటరల్లీ ఇంకా మిలిటరీ ఆపరేషన్స్ ఇంకా పెద్దాము, ఇంకా వద్దు అని చెప్పి డీజీఎంఓ పాకిస్తాన్ నుంచి డీజీఎంఓ ఇండియాకి ఎప్పుడైతే మనం చేయాల్సింది చేశాక మనం ఆపాము. మనం చేసింది ఏంటి అనేది చాలా క్లియర్ గా ఉంది. ఆ 9 స్థావరాలని మనం గట్టిగా కొట్టాము. అలాగే దాని తర్వాత వాళ్ళు చేసిన ప్రతిఘటనకి మనం ప్రతి ఇంపార్టెంట్ వాళ్ళ ముఖ్యమైన స్థావరాలు ఏదైతే ఎయిర్ బేసెస్ ఉన్నాయో
ఆ ఎయిర్ బేసెస్ కొట్టేసరికి వెంటనే వాళ్ళు మోకాల మీదకి వచ్చారు. అది నిజం, దట్ ఈస్ అ ఫ్యాక్ట్. మనం ఇంకా చేయాల్సింది ఇంకేమైనా చేయాలా అనేది అది పార్లమెంట్ లో ఎలాగో వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు, దాన్ని బట్టి వాళ్ళు ఒక నిర్ణయానికి వస్తారు. రెండో భాగం, ఇంతకాలం ఎందుకు పట్టింది ఈ ఆపరేషన్ మహాదేవ్ లో ఈ ఆ రోజు పార్టిసిపేట్ చేసిన ముఖ్యమైన టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఒక మెయిన్ ప్లానర్ ఎవరైతే ఉన్నారో, మాస్టర్ మైండ్ అంటున్నారో, ఆ మాస్టర్ మైండ్ ని వాళ్ళ చంపడం జరిగింది. ఆ ముగ్గురులో ఒకడు ఆ మాస్టర్ మైండ్. కత్మా వాళ్ళు ఇంకా ఎక్కడున్నారు ఏంటి అనేది దాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఒక మెయిన్ సంచలనమైన ఫ్యాక్ట్ ఏంటంటే అండి, వాళ్ళు ఎంత ఈజీగా అయితే లోపలికి వచ్చారో తిరిగి వెళ్ళలేకపోయారు. అదొక మనకి ఇప్పుడు మన ఇద్దరు ఆర్మీ కర్నల్స్ జాయిన్ అవుతున్నారు, తర్వాత జనరల్ గారు కూడా వస్తున్నారు కాబట్టి వాళ్ళు క్లియర్ గా చెప్తారు ఎంత యాక్టివిటీ చేస్తే మనం ఎంత మొబిలైజేషన్ చేస్తే అలాంటి సెక్యూరిటీ కార్డన్ అచీవ్ చేయగలం అనేది. మొత్తానికి అదైతే అచీవ్ చేశాము. ఒకళ్ళనైతే ఇండియాలోనే పట్టుకొని వాళ్ళు హతమార్చారు, చాలా మంచిది. ఇది లేట్ అంటారా? నా దృష్టిలో లేట్ కాదండి. ఎప్పుడైనా సరే జస్టిస్ సర్వ్డ్ ఇస్ జస్టిస్ సర్వ్. సో 100 రోజులు అయినాయా ఇంకా ఎన్ని రోజులు అయింది అనేది ముఖ్యం కాదు. కత్మా వాళ్ళు కూడా ఎప్పుడైతే దొరుకుతారో అప్పుడు మనం పూర్తిగా అందరం సంతోషంగా చూడొచ్చు దీన్ని. వస్తాను సార్, మీ దగ్గర మళ్ళీ వస్తాను. వివి రావు గారు కూడా జాయిన్ అయ్యారు మనతో పాటు, ఆర్మీ రిటైర్డ్ కల్నల్. ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. పహల్గామ్ ఉగ్రదాడికి సూత్రధారులైనటువంటి ఉగ్రవాదులు ఈరోజు హతమయ్యారు. సో దీంట్లో భారత సైనికుల సింహాల లాంటి వాళ్ళు ఉగ్ర స్థావరాల లోపలికి చొచ్చుకెళ్లి మరి చంపేస్తాం అంటూ ఈరోజు రాజ్నాథ్ సింగ్ చేసినటువంటి కామెంట్ అఫ్కోర్స్ భారత సైనికులకి చాలా కరేజ్ ఇస్తున్నటువంటి మాట, ధైర్యం ఇస్తున్నటువంటి మాట. అయితే ఇలా పొలిటికల్ టర్న్ తీసుకుంటోంది. 100 రోజుల సమయం పట్టింది. వివి రావు గారు, సో ఇందులో ఈరోజు లోక్సభలో కూడా ఇవే ప్రశ్నలు కనిపిస్తున్నాయి. ఉగ్రవాదులు ఇళ్లలోకి చొరబడి లేపేస్తాం, చంపేస్తాం అని రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. కానీ 100 రోజుల సమయం ఎందుకు పట్టింది? సో వచ్చినంత ఈజీగా వెళ్ళిపోలేదు అని ఇందాక జగన్మోహన్ గారు అన్నారు. కానీ వెళ్ళిపోయిన వాళ్ళ కోసం వెతకడానికి చాలా సమయం పట్టింది. అండ్ ఇంకా దీంట్లో చాలా ప్రశ్నలు కూడా ఉన్నాయి. అప్పటి వరకు అంటే ఆ ప్రదేశంలో ఎందుకు సైనికులు లేరు? ఆ రోజు ఏమయ్యారు? ఉగ్రవాదులందరూ ఎక్కడి నుంచి వచ్చారు? నేపాల్ నుంచి వచ్చారా? ఇవన్నీ చాలా ప్రశ్నలు కనిపిస్తున్నాయి. మోరోవర్ ఒక 15 రోజుల ముందు నుంచే రెక్కి నిర్వహించారు. 1-2 పార్కులు చూసుకున్నారు. సో ఏ పార్క్ అయినా కానీ సింగిల్ ఎంట్రీ సింగిల్ ఎగ్జిట్ ఉంటుంది, 1 వే. బట్ ఇక్కడ మాత్రం అట్లాంటిది ఒక లోయలో బయట మొత్తం కూడా ఒక ఫారెస్ట్ ఏరియా. సో రావడం పోవడం చాలా ఈజీగా ఉంది. సో ఇది దొరకడానికి ఇంత సమయం పట్టింది. ఎన్ఐఏ అప్పటికే 3D మ్యాప్ చేసింది. 3D మ్యాప్ ద్వారా ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్ళారు, ఇవన్నీ కూడా జరిగింది. బట్ ఆల్మోస్ట్ 100 రోజుల సమయం పట్టినటువంటి పరిస్థితి. ఇంత సమయం ఎందుకు పట్టాల్సి వచ్చింది? ఎట్లా చూడొచ్చు దీన్ని? దీన్ని 100 రోజులని కాదు, కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ లో ఉగ్రవాదుల్ని పట్టుకోవడం ఈజీ కాదు. ఎస్పెషల్లీ ఏ మాత్రం లోకల్ సపోర్ట్ ఉన్నా కానీ. వీళ్ళకి లోకల్ సపోర్ట్ ఉంది ఎంతో కొంత, అందరూ అని కాదు. ఆ ఉన్న 1%, 2% వాళ్ళకి చాలా సపోర్ట్ ఇచ్చారు. దానివల్ల ఏమైందంటే వాళ్ళు ఎఫెక్టివ్ గా ఆపరేషన్ చేయగలిగారు. దాని తర్వాత వాళ్ళు తల దాచుకోవడానికి కూడా చోటు దొరికింది. భోజనాలు, తర్వాత మనం ఆర్మీ వాళ్ళ గురించి, ఆర్ఆర్ గురించి, వీటి గురించి కబురు వాళ్ళకి అందుతూనే ఉంది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఇన్ని రోజులు అక్కడ ఉండగలిగారు. మనం వాళ్ళని బోర్డర్ దాటకుండా నిరోధించగలిగాం. ఇది చాలా గొప్ప విషయం. లేకపోతే వాళ్ళు వయా నేపాల్, బంగ్లాదేశ్ కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అది కూడా వాళ్ళు చేయలేకపోయారు. అది యాక్చువల్ గా మనం పాజిటివ్ గా తీసుకోవాలి. 100 రోజులు అనేది ఆ లెక్కన ఒసామా బిన్ లాడెన్ ని చంపడానికి అమెరికాకి దాదాపు 14 ఏళ్లు 15 ఏళ్లు పట్టింది. మరి దాన్ని ఏమనాలి? ఇది కేవలం 100 రోజులే. సో ఆ కోణంలో చూడాలి. తర్వాత ఏంటంటే ఈ వచ్చిన ఇప్పుడు చనిపోయిన టెర్రరిస్టులు ఎవరైతే పహల్గామ్ లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళు సామాన్యులు కాదు. స్పెషల్ సర్వీసెస్ గ్రూప్, అంటే మన పారా కమాండోస్ ఈక్వలెంట్ వాళ్ళు. వాళ్ళు ఏంటంటే హైలీ ట్రైన్,
తర్వాత ఎప్పటి నుంచో నెట్వర్క్ చూసుకుని రెక్కి చేసుకుని అన్ని చేశారు. అంటే ఏంటంటే హైడౌట్స్ కూడా వాళ్ళకి కరెక్ట్ గా సెట్ అయినాయి. ఒక్కోసారి దాదాపు సంవత్సరం పట్టొచ్చు, ఇది ఇంకా 100 రోజులే పట్టింది, 3 నెలలు పట్టింది. ఒక్కోసారి దాదాపు సంవత్సరం 6 నెలలు, ఇంకా ఒక్కోసారి సంవత్సరం కూడా పడుతుంది ఒక్కోసారి కొంతమందిని పట్టుకోవడానికి టాప్ లీడర్స్ ని. సో ఇందులో మనం ఫోర్సెస్ ని తప్పట్టడానికి లేదు. వాళ్ళకి ఇంకా 100 days లో పూర్తి చేసినందుకు ఓ శబాష్ చెప్పాలి. అయితే ఇన్ఫిల్ట్రేషన్ ఎక్కడి నుంచి చేశారు అన్నది ఇంకా ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఇంకా తేల్చకపోవడం, దాంతో ఇంకా మనం కొంచెం ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ పాటికి ఆ కబురు తెలిసి ఉండాలి మనకి. ఆ విధంగా కొంచెం డ్రాబ్యాక్ ఉన్నట్టు మనం అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఇన్ఫిల్ట్రేషన్ అయినప్పుడు మనకి వెంటనే కబురు వచ్చి ఉండాలి, ఫలానా ఈ ఏరియా నుంచి ఇన్ఫిల్ట్రేషన్ చేశారా. సో ఆ విధంగా మనం ఈ ఆపరేషన్ మహాదేవ్ అయితే ఏదుందో ఇది నిజంగానే గొప్పగానే చెప్పుకోవచ్చు. దాదాపు 100 రోజులు 100 నూకలు చెల్లలేదన్నమాట అండి వాళ్ళకి. 100 రోజులు కూడా ఉండలేకపోయారు. సో ఆ విధంగా శభాష్ చెప్తాం. చెప్పండి. శేషు సార్, గుడ్ ఈవినింగ్. శేషు సార్, సో ఆపరేషన్ మహాదేవ్ లాంచ్ చేశారు. సో ఈరోజు ఒక రిజల్ట్ ఇచ్చారు. ఒక 3 ఉగ్రవాదులు, సో పెహల్గాం దాడిలో పాల్గొన్నటువంటి ఉగ్రవాదులు అని ఈరోజు దేశం భావిస్తోంది. సో అవే వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. సో వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఇంకా బయటకు రావాలి. సో ఇప్పటివరకు అయితే ఆ ముగ్గురే ఈ ముగ్గురు అన్నది మాత్రం ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశం. సో దీన్ని పొలిటికల్గా విపక్షాలు ఇన్ని రోజులు చేసినటువంటి కామెంట్కి ఈరోజు ఉదయం 3 సార్లు లోక్సభ వాయిదా పడ్డ తర్వాత వచ్చినటువంటి ఈ వార్తకి కొంత న్యాయం జరిగినట్టేనా? ఈరోజు దేశం మొత్తం కూడా హర్షించాల్సినటువంటి సందర్భంగా చూడొచ్చా ఈ పెహల్గాం వరకు? శ్రీకాంత్, అందరికీ నమస్కారం. పెహల్గాం లో జరిగిన ఉగ్రదాడి, దానికి ప్రతీకారంగా భారత సైన్యము ఆపరేషన్ సింధూర్ తోటి అటు పిఓకేలోను పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలపైన చేసినటువంటి ఆపరేషన్ దాడి, దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు, సీజ్ ఫైర్ కు సంబంధించినటువంటి అంశాలపైన దేశంలోనూ ప్రపంచంలోనూ పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా చర్చ జరిగిందనే విషయం మనకు తెలుసు. అయితే ఈ రోజు జరిగిన కీలక పరిణామాలు ఏంటి అని అంటే, ఒకవైపు జూలై 28 అంటే ఈ రోజు పార్లమెంట్ లో ఆపరేషన్ సింధూర్ పైన చర్చ ప్రారంభమైంది. మరొక వైపు ఆపరేషన్ మహాదేవ్ యాక్టివిటీలో ఈ పెహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్నటువంటి 5గురు పాల్గొంటే 3 టెర్రరిస్టులను ఆపరేషన్ మహాదేవ్ లో భారత సైన్యం చంపివేసినట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి. ఈ 2 పరిణామాల కంటే ముందు జరిగిన మరొక పరిణామం ఏంటి అని అంటే, అమెరికన్ ప్రెసిడెంట్ ఇటీవల ఒక ప్రకటన చేశాడు. ఎవరైతే పెహల్గాం దాడిలో పాల్గొన్నటువంటి ఈ లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయినటువంటి ది రెసిస్టెంట్ ఫ్రంట్ ని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తున్నట్టు, బ్యాన్ చేస్తున్నట్టుగా చెప్పారు. ఈ పరిణామాలన్నిటినీ మనం బేరోజు వేసుకొని గనక చూస్తే మనకి అర్థమవుతున్నటువంటిది, ఇవాళ పార్లమెంట్ లో జరిగినటువంటి ఒక విషయాన్ని మనం అటు అపోజిషన్ గానీ ఇటు అధికార పార్టీ గానీ జరిగినటువంటి చర్చల్లో కీలకంగా మీకు కాంగ్రెస్ పార్టీ నుంచి గొగోయ్ మాట్లాడారు, గౌరవ్ గొగోయ్ పాల్గొన్నారు. ఇటువైపు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, తర్వాత ఎక్స్టర్నల్ మినిస్టర్ జయశంకర్ పాల్గొన్నారు. ఈ రోజు మొత్తం పార్లమెంట్ లో గనక చూస్తే కాంగ్రెస్ లేవనెత్తినటువంటి ప్రశ్నలతోటి ప్రభుత్వం కొంత ఇరుకున పడ్డట్టు నాకు అనిపించింది. ఎందుకంటే గౌరవ్ గొగోయ్ చాలా కీలకమైనటువంటి ప్రశ్నలు, అంటే సామాన్య ప్రజానికంలో మాట్లాడుకుంటున్నటువంటి ప్రశ్నలన్నింటినీ కూడా ఇవాళ పార్లమెంట్ వేదికగా గౌరవ్ గొగోయ్ లేవనెత్తాడు. మొట్టమొదటి ప్రశ్న లేవనెత్తింది ఏంటంటే, పెహల్గాం దాడిలో భద్రతా వైఫల్యము, నిఘా వైఫల్యం కనపడుతుంది, దానికి మీ సమాధానం ఏంటి అని అడిగాడు. ఒకటి. రెండోది, ఎందుకు అర్ధాంతరంగా, రెండోది ఏంటి, ఆపరేషన్ సింధూర్ పైన ఒక ప్రశ్న అడిగాడు. ఏమడిగాడు, ఎందుకు ఎవరి ప్రోద్బలంతో అర్ధాంతరంగా మీరు సీజ్ ఫైర్ ని ప్రకటన చేశారు, చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్న సందర్భంలో మీరు సీజ్ ఫైర్ కు ఒప్పుకోవటం వల్ల పిఓకేని ఆక్రమించుకునేటటువంటి ఒక మంచి అవకాశాన్ని మనం పోగొట్టుకున్నాము అనేటటువంటి ఒక ప్రశ్న లేవనెత్తాడు. ఇంకొకటి, మీరు చాలా గొప్పగా చెప్పిన 370 ఆర్టికల్ తీసివేస్తే కాశ్మీర్ లో చాలా గొప్ప పరిణామాలు వస్తాయన్నారు, కానీ వాళ్ళ
కశ్మీర్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది, కశ్మీర్ ప్రజలు భయంతో బతుకుతున్నారు, మరి మీరు చెప్పినట్లు అక్కడ జరగలేదు అని ఇంకొక ప్రశ్న లేవనెత్తాడు. మూడోది ఏమన్నాడంటే, ఈ పెహల్గాం దాడి జరిగిన తర్వాత నరేంద్ర మోడీ సౌదీ అరేబియా నుండి తిరిగి వస్తూ డైరెక్ట్ గా బీహార్ వెళ్ళాడు అన్నాడు. బీహార్ వెళ్లి అక్కడ రక్షణ కంటే కూడా రాజకీయాలు ఎక్కువ మాట్లాడారు అనేటటువంటి ఒక చాలా చాలా కీలకమైనటువంటి ప్రశ్నలను ఇవాళ ఫ్లోర్ లో గౌరవ్ గొగోయ్ లేవనెత్తినటువంటి ప్రశ్నలకు రాజ్నాథ్ సింగ్ చెప్పినటువంటి సమాధానాలు గాని, జయశంకర్ చెప్పినటువంటి సమాధానాలు గాని చాలా పేలవగా ఉన్నాయి. ఈ రోజు 2 రోజుల చర్చ జరుగుతుంది. ఈ రోజు జరుగుతుంది, రేపు జరుగుతుంది, లోక్సభలో జరుగుతుంది, రాజ్యసభలో జరుగుతుంది. బట్ ఈ రోజు మాత్రం ప్రతిపక్షం ఒక అప్పర్ హ్యాండ్ తీసుకుంది ఈ చర్చ పైన అనే విషయాన్ని గమనించాలి. రాజ్నాథ్ సింగ్ చెప్పినటువంటి సమాధానం ఏంటి అనంటే, మా లక్ష్యం నెరవేరింది కాబట్టి మేము ఆపరేషన్ సింధూర్ ని ఇన్స్టాలేషన్ చేశామని చెప్తున్నారు. ఏమి లక్ష్యము అనంటే, పాకిస్తాన్ లోను తర్వాత పిఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టాము, మా లక్ష్యం నెరవేరింది కాబట్టి మేము దాన్ని ఆపరేషన్ సింధూర్ అనే దాన్ని ఆఫ్ చేశాము అనేటటువంటి ఒక ప్రశ్న. అది అంత డైజెస్టివ్ సమాధానంగా మనం చూడలేము. ఎందుకనంటే ఉగ్రవాదం అనేది చాలా భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి అతిపెద్ద సవాల్గా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఈ ఉగ్రవాదానికి ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ ని ఆపటానికి ఎవరి జోక్యం లేదు, ఎవరు మాకు చెప్పలేదు అనేటటువంటి ఇంకొక అంశాన్ని కూడా చెప్పారు. కానీ ప్రజల్లోకి వెళ్ళినటువంటి అంశం ఏంటి అనంటే, ఆపరేషన్ సింధూర్ ని ఆపటంలో డొనాల్డ్ ట్రంప్ ప్రమేయము, అమెరికా ప్రమేయం ఉన్నది అనేటటువంటిది ఒక బలమైన అభిప్రాయం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. బట్ అది దానిపైన సవివరమైనటువంటి వివరణ ఇవ్వలేకపోతున్నారు. ఎందుకు అంటే, మీకు ఇటీవల బ్రిటన్ కి భారతదేశానికి జరిగిన పరిణామం చూడండి. ఏంటంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఒకటి జరిగింది. బట్ ఇలాంటి అగ్రిమెంటే అమెరికాకి భారత్ కి మధ్య జరగబోతుంది. అది వాణిజ్య ఒప్పందము. ఆ ఒప్పందాన్ని అడ్డం పెట్టుకునే పాకిస్తాన్ కి ఏమి జరగకుండా ఒక రక్షణ కవచంగా అమెరికా నిలబడ్డది. ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం పాకిస్తాన్ ని కొట్టేటటువంటి ఒక సువర్ణ అవకాశం భారత్ కి ఇవ్వకుండా మధ్యలో సైంధవుడు పాత్రగా అమెరికా పోషించి అడ్డుపడ్డది అనేటటువంటి ఒక అభిప్రాయం అయితే కలిగింది. బట్ ఆపరేషన్ సింధూర్ ని ఆపటంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఇవాళ ఫ్లోర్ లో రాజ్నాథ్ సింగ్ చెప్పటంలో వైఫల్యం చెందినట్టుగా నేను భావిస్తున్నాను. బహుశా రేపు అమిత్ షా గారు మరి ఏ సహేతుకమైనటువంటి వివరణ ఇస్తారనేది మనం వేచి చూడాల్సిందే. బట్ ఈ అన్ని అనుమానాలను ఇవాళ ఫ్లోర్ సాక్షిగా గౌరవ్ గొగోయ్ బ్రహ్మాండంగా లేవనెత్తారు. బట్ ప్రభుత్వము వాటికి పూర్తి స్థాయిలో, అంటే సంశయాలు నివృత్తి అయ్యే స్థాయిలో సమాధానం దొరకలేదు అనే అభిప్రాయం కలుగుతుంది. బట్ ఒకటైతే మనం గమనించాల్సింది, ఇప్పటిదాకా ఇద్దరు ఎక్స్పర్ట్ చెప్పిన విషయం ఏంటంటే, టెర్రరిస్ట్ ఇప్పుడు ఆపరేషన్ మహాదేవ్ ద్వారా పహల్గాము దాడిలో పాల్గొన్నటువంటి టెర్రరిస్టులను చంపటము భారతదేశానికి ఒక సంతోషకరమైనటువంటి వార్త. బట్ రాజ్నాథ్ సింగ్ ఇంకొక మాట చెప్పారు, ఉగ్రవాద స్థావరాలు ఎక్కడున్నా, ఉగ్రవాదులు ఎక్కడున్నా భారత సైన్యం సింహం లాగా వాళ్ళ ఇళ్లలోకి దూరి బయటకు తీసుకొచ్చి చంపుతామనేటటువంటిది. అది భారత సైన్యము స్థైర్యాన్ని పెంచుతుంది, భారతదేశ ఆత్మగౌరవాన్ని కూడా పెంచుతుంది. బట్ ప్రశ్నలకు, సంశయాలకు సమాధానాలు రాలేదనే అభిప్రాయం అయితే ఖచ్చితంగా ఇవాళ లోక్సభలో మనకి కనపడింది. అంటే ఇదే ప్రశ్న మీరు అన్న మాట పైనే గొగోయ్ ప్రశ్న కూడా కనిపించింది. రాజ్నాథ్ సింగ్ సైనికుల గురించి మాట్లాడారు, ఉగ్రవాదులు ఇళ్లలోకి చొరబడి చంపేస్తామని చెప్పిన మాట సైనికులకు, భారతదేశ ప్రజలకు చాలా సాటిస్ఫైడ్ గా, ఒక గుండె ధైర్యంగా ఉండేటువంటి మాట. అయితే అండ్ మోరోవర్ ఏంటంటే, జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో అక్కడ ఆ బాధితులకు సహాయం చేసిన వాళ్ళకు కూడా ధన్యవాదాలు అందరం చెప్పాల్సిందే. ఈ రోజు లోక్సభలో కూడా సభ సాక్షిగా చెప్పడం జరిగింది. బట్ ఉగ్రవాదుల ఉద్దేశం ఏమిటి అన్నది ఇవాళ ప్రశ్న. వాళ్ళు ఎందుకు వచ్చారు? మత ఘర్షణలు రెచ్చగొట్టడానికి వచ్చారా? దేశంలో ఏమైనా ఉగ్ర అటాక్స్ చేయడానికి వచ్చారా? దేశం మీద ఇంకేమైనా భారీ కుట్ర, ఆనాడు 26/11 అట్లాంటి కుట్రలకు ఏమైనా తెరదీయడానికి వచ్చారా? ఇవన్నీ ప్రశ్నలు కూడా ఈరోజు అడగడం జరిగింది. సో దీనికి రేపటికి ఏమైనా సమాధానం వచ్చే అవకాశాలు ఉంటాయా? శ్రీకాంత్, ఇప్పుడు పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకి ప్రధాన లక్ష్యం ఒకటే శ్రీకాంత్. ఏంటి అనంటే, 370 ఆర్టికల్ ని మనం రిమూవ్ చేసిన తర్వాత కశ్మీర్ రూపురేఖలు కొంత మారిన మాట వాస్తవం. కశ్మీర్ లో శాంతి పెద్ద ఎత్తున ఇంప్రూవ్ అయినటువంటి మాట వాస్తవం. దానిని చెడగొట్టేటటువంటి ప్రధాన ఉద్దేశంతో కాశ్మీర్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు, పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు ఈ పనికి పూనుకున్నాయనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. బట్ ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే కశ్మీర్ లో ఇంత శాంతి నెలకొల్పడానికి మనం చేసినటువంటి ప్రయత్నాన్ని ఆ ఒక్క పహల్గాం ఉదంతం తోటి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి.
అక్కడ కాశ్మీరీ ప్రజల యొక్క స్థైర్యం దెబ్బతిన్నది, కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది అనేటటువంటి ప్రశ్న ఇవాళ మనకు ముందుకు వస్తుంది. కాబట్టి కాశ్మీర్ లో ఉన్న ప్రస్తుత శాంతియుతమైన వాతావరణాన్ని దెబ్బతీయటమే పాక్ ఉద్దేశము, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల ఉద్దేశము, పిఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాదుల ఉద్దేశము. బట్ దాంట్లో వాళ్ళు ఎక్కడో కొంత రాగలిగారు, సక్సెస్ అయ్యారనే ఒక అనుమానం మనకు కనపడుతుంది. ఎందుకంటే ఇంత నిఘా వ్యవస్థని దాటుకొని, ఇంత భద్రతా వ్యవస్థని దాటుకొని లోపలికి వచ్చి దరిదాపు 28 మందిని కాల్చి చంపేసి వాళ్ళు 100 రోజులుగా తప్పించుకొని తిరిగారు. మనం బేసిక్ గా మనం వేస్తున్నటువంటి ఒక ప్రశ్న ఏంటి అని అంటే, 5గురు వచ్చి ఇంతమందిని చంపిపోతుంటే ఇంతవరకు వాళ్ళని ఎందుకు మనం పట్టుకోలేకపోయాం, ఎందుకు యాక్షన్ చేయలేకపోయినాం, ఇంత పెద్ద ఆపరేషన్ సింధూర్ చేసి ఉగ్రవాద స్థావరాలపైన అటాక్ చేసినప్పటికి కూడా ఎక్కడో వెలితి ఏం కనపడింది అని అంటే, ఆ పహల్గామ్ దాడిలో పాల్గొన్నటువంటి వాళ్ళని మనం చంపలేకపోయామో పట్టుకోలేకపోయామని. బట్ అది ఆపరేషన్ మహాదేవ్ తోటి ఆ సంశయం కూడా తీరిపోయింది. అక్కడ కూడా మనం విజయం సాధించినట్టుగా ఒప్పుకొని తీరాల్సినటువంటి అంశమే. బట్ దేశ ప్రజల్లో గాని లేకపోతే ఇట్లా ప్రతిపక్షాల నుండి వస్తున్నటువంటి ఈ ప్రశ్నలకు ప్రభుత్వము మరింత లోతైన, మరింత కాన్ఫిడెన్షియల్ ఆన్సర్స్ ఇస్తే బాగుంటుంది. అది దేశ ప్రజల సంశయాలను నివృత్తి చేసినటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. శ్యామ్ గారు నమస్తే, గుడ్ ఈవినింగ్. శ్యామ్ గారు గుడ్ ఈవినింగ్. నమస్కారం అండి. శ్యామ్ గారు గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. రైట్, చూస్తున్నాం ఒకవైపు ఆల్మోస్ట్ వివి రావు గారు ప్లీజ్ మీ కెమెరా ఆన్ చేయండి. శ్యామ్ గారు, సో శ్యామ్ గారు ఆంక్షలు ఏవైతే ఉన్నాయో ఆ ఆంక్షలకు సంబంధించినటువంటి నెక్స్ట్ లెవెల్లో ఎట్లా ఉండబోతోంది, పాకిస్తాన్ సంబంధించినటువంటి వీసా ఆంక్షలు సో ఆల్రెడీ కొనసాగుతాయంటూ చెప్తున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత సింధు నదీ జలాలకు సంబంధించినటువంటి ట్రీటీ ఏదైతే ఉందో అది ఇంకా కొనసాగుతూనే ఉంది. సో గతంలో పాకిస్తాన్పై విధించినటువంటి ఆంక్షల పరిస్థితి ఏమిటి, ఆపరేషన్ సింధూర్ని ఆపేస్తున్నాం అన్న మాట ఈరోజు రావడం జరిగింది. ఉగ్రవాద స్థావరాలే మా లక్ష్యం, కానీ ఉగ్రవాదుల లక్ష్యం ఏంటో తెలుసుకోవడంలో విఫలమయ్యామా, ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? మీ ప్రశ్నలకు నేను వెనకాల నుంచి జవాబు చెప్తాను. ఫస్ట్ థింగ్, ఉగ్రవాదుల ఉనికి లేదా ఉగ్రవాదుల అంశాల గురించి లేదంటే వాళ్ళు అనుకున్న వాళ్ళ ఆలోచన విధానాల గురించి మనం తెలుసుకోవడంలో విఫలమయ్యామా? లేదు, మనం కాలేదు. వాళ్ళకంటే మనం ముందున్నామా? ఉన్నాం. మన వాళ్ళు ఎందుకు సవ్యంగా జవాబు చెప్పలేకపోతున్నారు? ఎవ్వరూ దీనికి జవాబు చెప్పలేరు. మనం కాదు, అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ ఎవ్వరూ జవాబు చెప్పలేరు. ఉగ్రవాదులు అనేవాడు ప్రపంచంలో లేదా భగవంతుడు సపరేట్ గా ఏదో వేరే రకంగా చేసి పంపిడు. మనలాగే ఉంటాడు వాడు కూడా, మనలాగే మనతో పాటు కలిసిపో తిరుగుతూ ఉంటారు. అందుకనే దీన్ని ప్రాక్సీ వార్ అంటారు. అందుకనే దీన్ని తెగ్గొట్టడం లేదంటే దీన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. తర్వాత ఇన్ని రోజులు ఎందుకయింది, 100 రోజులు ఎందుకయింది, 200 రోజులు ఎందుకయింది, ఏది మనం క్యాల్కులేట్ చేసి చెప్పలేమండి. నేను ఫస్ట్ డే నుంచి చెప్తున్నాను ఒకటే పాయింట్ ఏంటంటే, తప్పకుండా పట్టుకున్నాం, తప్పకుండా చంపాం. వాళ్ళు ఎంత కష్టపడ్డా వాళ్ళు తప్పించుకొని తిరగలేరు. ఇప్పుడు ఈ రోజు చచ్చిపోయిన వాడు ఆ సులేమాన్ షా ఫోటో వచ్చింది, తర్వాత యాసిరు, హంజా వీళ్ళందరి ఫోటోలు వచ్చాయి. వాళ్ళకి మీరు మామూలుగా కాశ్మీర్ లో తిరుగుతున్న వాళ్ళకి వాళ్ళ మొహాల్లో ఏమీ తేడా ఉండదు, ఒకేలా ఉంటారు వాళ్ళు. మీరు వాళ్ళని పాకిస్తానీలానండి లేదంటే వాళ్ళు ఆఫ్ఘాన్ నుంచి వచ్చారనండి, ఎవరైనానండి, మనుషుల్లాగానే ఉంటారు కదా. గుర్తుపట్టడం చాలా కష్టం, అంత సులభంగా కుదరదు. మనం దాన్ని బ్రేక్ చేసి ఆ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ని, వాళ్ళ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ని బ్రేక్ చేసి మనం వాళ్ళ ఇంటెలిజెన్స్ లోకి వెళ్ళి మనకు ఇంటెలిజెన్స్ రావడానికి తెచ్చుకోవడానికి ఎంత కష్టపడి ఉంటారో సైనికుడిగా నాకు తెలుసు. అది చాలా కష్టతరమైన విషయం, మనం మాట్లాడుతున్నంత సులభమైన విషయం కాదు. దీనికి చాలా కష్టపడి పనిచేశారు. మొదటి రోజు నేను చెప్తున్నాను, ఆర్మ్ ఫోర్సెస్ చాలా కష్టపడి దీని మీద పనిచేసింది. నిర్ణయం వచ్చింది, డెసిషన్ తీసుకున్నారు, 3 చంపారు. మీకు దాని రిజల్ట్ కూడా తెలిసిపోయింది. ఇంకా ఇంకో ఇద్దరు ముగ్గురు ఉన్నారు, వాళ్ళు కూడా చచ్చిపోతారు, అందులో డౌట్ లేదు. పాకిస్తాన్ మీద ఆంక్షలు మనం తీసేస్తామా, పాకిస్తాన్ మీద ఆంక్షలు ఉంటాయా ఉండవా, స్ట్రాటజిక్ మాటది. పాకిస్తాన్ మీద ఉన్న ఆంక్షలు దౌత్యపరమైన వ్యవహారాలకి, ఆర్మీ ఆపరేషన్స్ కి సంబంధం లేదు. ఆర్మీ ఆపరేషన్స్ ఏంటంటే అది డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది. ఒకవేళ సెక్యూరిటీ మీద ఎటువంటి అటాక్ జరిగినా లేదా ప్రజల మీద ఎటువంటి అటాక్ జరిగినా ఆర్మీ డెఫినెట్ గా రియాక్ట్ అవుతుంది. అది అయ్యింది. అలాగే దౌత్యపరంగా మనం తీసుకురావాల్సిన ప్రెజర్ ప్రకారం ఇండస్ వాటర్ ట్రీటీ కానీ లేదంటే
మనం ఇప్పుడు చెప్తున్న ఆంక్షలు, వీసా మీద ఉన్న ఆంక్షలు ఇవన్నీ తీస్తారు తీయరు, లేదా ఆప్ సింధూర్ అయిపోయింది అని చెప్పడం, ఇవన్నీ అది మనం ప్రభుత్వానికి వదిలేయాలి. ఎందుకంటే ఆ స్టేజ్ లో ఆ కుర్చీల్లో కూర్చున్న వాళ్ళు అన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి చేస్తారండి. ఇది దేశానికి సంబంధించిన విషయం కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి చేస్తారని నేను గట్టిగా నమ్ముతాను. అంటే సార్ ఇక్కడ దేశానికి సంబంధించిన కాబట్టి దేశ ప్రజలు కూడా కొన్ని విషయాలు కోరుకుంటా ఉంటారు. ఎట్లా జరిగింది, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా చంపడానికి వేసుకున్నటువంటి రెక్కి ఎట్లా చేశారు, మళ్ళీ ఎలా వెళ్ళిపోయారు, ఇవన్నీ కూడా కొన్ని ప్రశ్నలు ఎప్పటికీ ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. సో 26 మంది పర్యాటకుల్ని ఎట్లా చంపారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని రోజుల ముందు రెక్కి నిర్వహించారు, సో ఇవి బయటకు వచ్చేటువంటి విషయాల బయటికి చెప్తారా? ఈరోజు లోక్సభలో కూడా ఇదే ప్రశ్నను లేవనెత్తడం జరిగింది. చెప్పరండి దాన్నే, అందుకే ఇంటెలిజెన్స్ అంటారు. ఇవన్నీ మనం చెప్పుకుని మనం బయట డిస్కస్ చేసుకునే పద్ధతి కాదు మొదటిది. రెండో విషయం, ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ వల్ల ఇది జరిగింది, ఇలా పహల్గామ్ ఉదంతం జరిగింది, అందులో ఎంతమందిని చంపేశారు, బికాస్ మన ఇంటెలిజెన్స్ మన భద్రతా దళాలు అక్కడ లేరు కాబట్టి వాళ్ళు చచ్చిపోయారు, వీళ్ళు చచ్చిపోయారు కాబట్టి మనం ఇలా అంటున్నాం. అదే రోజున జస్ట్ స్లైట్ గా ఆలోచించుకోండి, అదే రోజున ఆ 6 వచ్చి అక్కడ కనుక మన భద్రతా దళాలు లేదంటే ఇదే ప్రజలు వాళ్ళని తరిమి కొట్టు లేదా 2-3 పట్టుకుని ఉంటే మనం ఇలా మాట్లాడడం. ఇదేదో క్రికెట్ మ్యాచ్ లో జరిగిన విధంగా మాట్లాడుకుంటాం మనం, మన సైన్యం గురించి కానీ ఎవరి గురించి అయినా. అంటే ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ అని ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే శ్యామ్ గారు, అంతకుముందు 10 రోజుల ముందే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది, ఉగ్రదాడులు జరిగేటువంటి అవకాశం ఉంది, ఉగ్ర కార్యకలాపాలు జరిగేటువంటి అవకాశం ఉందని. పహల్గామ్ అటాక్ అంటే 10 రోజుల ముందే వచ్చింది. బట్ అయినా కానీ అక్కడ ఎందుకు భద్రత లోపించింది అన్న ప్రశ్న ఇది వ్యాలిడ్ ప్రశ్నే కదా. ఇప్పుడు ప్రశ్నలు ఏది వ్యాలిడ్ కాదండి, అన్ని ప్రశ్నలు వ్యాలిడే. ఇప్పుడు ప్రశ్న వ్యాలిడ్ కాదని చెప్పట్లేదు, ప్రశ్నలు వ్యాలిడే. కానీ ఏ ప్రశ్న వ్యాలిడ్ కాదు, అన్ని ప్రశ్నలు వ్యాలిడే. కానీ మనం ఇక్కడ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఇలా జరిగింది అని, మనం కశ్మీర్ లో ప్రతి చోట ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంటే ఎట్లా వస్తుంది, పహల్గామ్ లో ఈ ప్రదేశంలో జరుగుతుంది అని వస్తుందా? అట్లా రాదు. ఎట్లా వస్తుంది, ఇక్కడ ఈ దేశంలో ఈ మొత్తం రాష్ట్రంలో ఈ జనరల్ ఏరియాలో ఎక్కడైనా జరిగే అవకాశం ఉంది అని వస్తుంది. ఆ జనరల్ ఏరియాలో అన్ని చోట్ల చూస్తారు. మీరు అట్లా చూస్తే మనం ఒక మనిషికి ఎంతమంది మనుషులకు ఒక పోలీస్ వాడు, ఎంతమంది మనుషులకు ఒక ఆర్మీ వాడు ఉన్నాడో చూసుకోండి. మరి స్ట్రాటజిక్ పాయింట్స్ అన్నిటినీ కవర్ చేసుకుంటూ వస్తారు. ఆ స్ట్రాటజిక్ పాయింట్స్ ఏంటి, మన బ్రిడ్జ్లు, వాళ్ళు బాంబులు పెట్టి లేపేస్తారేమో, రోడ్లు, మెయిన్ హైవేలు, తర్వాత వైటల్ ఇన్స్టాలేషన్, ఒకవేళ కర్మగా ఏదైనా ఏమంటారు దాన్ని, సబ్ స్టేషన్స్, ఇట్లాంటి వాటి మీద బాంబులు పెడతారేమో, ఇట్లా ఆలోచిస్తారు ఎవరైనా. ఇప్పుడు పర్యాటక స్థలాల్లో వస్తున్నారని, పర్యాటక స్థలాల్లో జనరల్ గానే ఉంది, సెక్యూరిటీ ఉంది. పహల్గామ్ లో జరిగిన దానికి ఇన్సైడర్ ప్రమేయం ఉంది అని మనం అందరం అనుకుంటున్నాం. లోపల ఉన్న వాళ్ళు ఎవరో మద్దతు చేశారు అని అనుకుంటున్నాను. దానికి తగ్గట్టుగానే బోల్డంతమంది ఓజీడబ్ల్యూని అరెస్ట్ కూడా చేశారు. ఇలా జరగదు అని మనం చెప్పలేము. మీకు ఎన్ని ఇన్ఫర్మేషన్లు ఉన్నా ఇలా జరగదు అని మీరు ఖచ్చితంగా చెప్పలేరు. ఎన్ని ఇన్ఫర్మేషన్ ఉన్నా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఒకే అవకాశం. ఆ ఒక్క అవకాశంలో వాళ్ళు సక్సెస్ఫుల్ అయితే చాలు. మీరు 100 సార్లు ప్రయత్నిస్తే ఒక్కసారి సక్సెస్ఫుల్ అవుతారు, వాళ్ళు 1000 సార్లు చేసి ఉంటారు, ఒక్కసారి సక్సెస్ఫుల్ అవుతారు. కానీ ఆ ఒక్కసారికి మనం బాధపడతాం, ఎందుకంటే మన వాళ్ళు పోయారని. వాళ్ళు మనం 100 సార్లు ప్రయత్నించి ఒక్కసారి మనం సక్సెస్ఫుల్ అయినా వాడు ఎట్లాగో పనికిరాని వాడు కాబట్టి వాడు పోయినా కూడా మనం పెద్దపడుచుకోం. అది తేడా. సో దీంట్లో ఇంకొక ప్రశ్న కూడా వినిపిస్తోంది. సో ఎవరు లొంగిపోయారు, ఎవరి వల్ల లొంగిపోవాల్సి వచ్చింది, అమెరికా ఇన్వాల్వ్మెంట్ అయ్యి భారతదేశం తరపున పాకిస్తాన్ తరపున మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎందుకు భారతదేశం స్ట్రైట్ ఫార్వర్డ్ అమెరికా పెత్తనం, అమెరికా మధ్యవర్తిత్వం లేదు అంటూ కూడా ఎందుకు బహిరంగంగా ప్రకటించలేకపోయింది అన్న ఒక పొలిటికల్ క్వశ్చన్ కూడా దీంట్లో కనిపిస్తుంది. ఇది ఎట్లా చూడొచ్చు? ఇందులో పొలిటికల్ ఏమీ లేదండి. అందులో దిస్ ఇస్ కంప్లీట్లీ స్ట్రాటజికల్. ఇది స్ట్రాటజికల్ గా ఎందుకు అవుతుందంటే, మనం చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం అమెరికాకి సంబంధించిన కొన్ని దళాలు పాకిస్తాన్ లో స్టేషన్లు, ఆ కొన్ని దళాలు ఉన్న ప్రదేశాల్లో మన వాళ్ళు వేసిన బాంబులకి ఎఫెక్ట్ అయి ఉండొచ్చు. ఆ ఎఫెక్ట్ అయి ఉండడం మూలాని లేదా అట్లా జరగడం మూలాని అమెరికా వాళ్ళు తొందరపడి ఇది ఆపారు. ఎందుకంటే ఇది ఆపకపోతే ఇంకొంచెం ముందుకెళ్తే భారతదేశం చాలా ముందుకెళ్ళి వాళ్ళకి, అంటే అమెరికా దళాలు ఒకవేళ ఉండుంటే లేదా వాళ్ళు ఎవరైనా ఉండుంటే వాళ్ళకు కూడా నష్టం జరుగుతుంది. దీనివల్ల అది ఆపారు. ఇది 2. మూడో విషయం ఏంటంటే, మనం మొట్టమొదటిసారిగా మాట్లాడుతున్నప్పుడు మనం ఏమన్నా న్యూక్లియర్ లీక్ జరిగింది, ఎక్కడో తగిలింది, నూర్ ఖాన్ బేస్ మీద అటాక్ జరిగినప్పుడు న్యూక్లియర్ లీకేజ్ ఉంది కాబట్టి మనకి పక్క దేశాలకు కూడా అది పాకే అవకాశం ఉంది కాబట్టి మనం దీన్ని ఆపేయాలి అని అనుకున్నారు. నూర్ ఖాన్ బేస్ లో
జరిగిందో జరగలేదో లేదా వాళ్ళు ఉన్నారో లేదో మనకు తెలియదు, కానీ అమెరికాకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. మనం ఎంత మాట్లాడుకున్నా అమెరికా ఎందుకు ఇలా చేసింది అని ఎంత మాట్లాడుకున్నా, మీరు ఒకటి చెప్పండి నాకు, ఎన్ని రోజుల నుంచో, కొన్ని ఏళ్ల నుంచి పాకిస్తాన్ అమెరికా ఇద్దరు మిత్ర దేశాలు. అవును. మనం ఇప్పుడిప్పుడే మన దౌత్య సంబంధాలు అమెరికాతో మెరుగుపడుతున్నాయి. కాబట్టి ఎన్నో ఏళ్ల నుంచి వాళ్ళకి మిత్రదేశం కాబట్టి కొంచెం మొగ్గు వాళ్ళ వైపే చూపిస్తుంది అన్న దాంట్లో అతిశయోక్తి లేదు. అది ఎవరైనా మనం ఎందుకు చేస్తున్నాం, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేది పక్కన పెడితే స్ట్రాటజికల్ గా కొన్ని పాయింట్స్ ఉంటాయి. వాటిల్లో ఎట్లా ఆలోచిస్తారంటే విన్ విన్ సిచ్యువేషన్ ఆలోచిస్తారు. వాళ్ళు గెలవాలి, మనం గెలవాలన్న లెవెల్లో ఆలోచిస్తారు. ఆ రకంగా ఆలోచించారు కాబట్టి ఇది సీజ్ ఫైర్ చేశారు. అమెరికా వాడు చెప్పాడు, ఇప్పుడు అమెరికా వాళ్ళు చెప్పారని వాళ్ళు చెప్తున్నారు, మనకు తెలియదు కదండి. వాళ్ళు చెప్పారో లేదో మనకు తెలియదు. మనం ఆపేసాం, ఆపకుండా ముందుకెళ్ళాలి అని మనం అనుకుంటున్నాం. అనుకోవడం ఐ థింక్ సమ్ టెక్నికల్ ఇష్యూ ఉంది. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూ. చేసినటువంటి ఆ ఉగ్రవాదుల్లో ముగ్గురిని ఈరోజు హతమార్చింది భారత సైన్యం, అట్లాగే జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సిఆర్పిఎఫ్ దళాలు. సో ఇట్లాంటి నేపథ్యంలో కొన్ని ప్రశ్నలు పొలిటికల్గా, అంటే ఇన్ని రోజుల నుంచి ఆపరేషన్ సింధూర్ పైన చర్చ పెట్టాలి అంటే, సో ఈరోజు ఆ చర్చను లోక్సభలో తీసుకురావడం జరిగింది. రేపు కూడా చర్చ నడుస్తుంది. ఈరోజు అర్ధరాత్రి ఆఫ్ కోర్స్ 12 గంటల వరకు కూడా చర్చ పోయేటువంటి అవకాశం ఉంది. రాత్రి డిన్నర్ కూడా ఎంపీలందరికీ అరేంజ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. బట్ శేషు సార్ కొన్ని ప్రధానమైనటువంటి ప్రశ్నలు కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ 26 సార్లకు పైగా ట్రంప్ ఈ ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఏదైతే సీజ్ ఫైర్ ఉందో, సో దానికి సంబంధించి 26 సార్లు మాట్లాడారు. కొన్ని జెట్ ఫ్లైట్లు కూలిపోయాయి, భారత్ సంబంధించినటువంటి అన్న అంశాలు కూడా వచ్చాయి. దీనిపైన కూడా ఈరోజు ప్రతిపక్షాలు చర్చలు ఏవనెత్తాయి. ఎందుకంటే కోట్ల రూపాయల నష్టం. ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ మహాదేవ్ని అందరూ స్వాగతించేది, కానీ చాలా విషయాలు జనాలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు మోడీ తలగ్గాల్సి వచ్చింది? అమెరికా అధ్యక్షుడు ఇన్వాల్వ్ అయినా అని నేరుగా చెప్తున్నా కానీ ఒక్క ట్వీట్ కూడా ఎందుకు అధికారికంగా మోడీ హ్యాండిల్లో ఎందుకు పెట్టలేకపోయారు? సో అమెరికాకి బెండ్ అవుతున్నారా? పాకిస్తాన్ మీద అమెరికా ప్రేమ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నా కానీ మనం ఎందుకు నేరుగా విభేదించలేకపోతున్నాం అని ఈరోజు ప్రతిపక్షాలు వేస్తున్నటువంటి ప్రశ్నలు ఎట్లా చూడొచ్చు? పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల పైన చేసినటువంటి దాడిల్లో ఆపరేషన్ సింధూర్ మోస్ట్ సక్సెస్ఫుల్ అటాక్. అవును, అది చాలా సక్సెస్ఫుల్ అటాక్ గానే మనం చూడాలా. ఒక విధంగా మీకు POK లో ఉన్నటువంటి 4 స్థావరాల పైన, తర్వాత పాకిస్తాన్ లో ఉన్న 5 స్థావరాల పైన ఏకకాలంలో 22 నిమిషాల్లో దాడి చేసి లక్ష్యాన్ని చేరుకొని మనం ఒక అద్భుతమైన ఫలితాన్ని సాధించాం. బట్ అంత అడ్వాంటేజ్ ఉన్నటువంటి సమయంలో హఠాత్తుగా సీజ్ ఫైర్ కి ఎందుకు భారతదేశము మొగ్గు చూపాల్సి వచ్చింది అనేటటువంటి ఆందోళన లేకపోతే అనుమానాలు ప్రజల్లోనే ఉన్నాయి ఎక్కువగా. వాటెవర్ ప్రతిపక్షాలు ఎప్పటికీ ఆరోపణ చేస్తుంటాయి. సరే, ప్రభుత్వం చేసినటువంటి పని మనం అప్రిషియేట్ చేయాల్సింది అంటే సైన్యం చూపినటువంటి తెగువ, వాళ్ళు చేసినటువంటి పోరాటం మనం అప్రిషియేట్ చేసినప్పటికి కూడా, బట్ సైన్యం కూడా రాజకీయ పరమైన ప్రభుత్వ నిర్ణయాలకు తలొగ్గి ఒప్పందాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. సైన్యమే ఇండిపెండెంట్ గా పాకిస్తాన్ తోటో లేకపోతే అమెరికా తోటో ఒప్పందాలు చేసుకునేటటువంటి స్వేచ్ఛ భారతదేశంలో లేదు కదా. కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే ప్రభుత్వ నిర్ణయాలకు సైన్యము తలొగ్గాల్సినటువంటి ఒక అత్యవసరమైనటువంటి పరిస్థితి భారతదేశం లాంటి దేశంలో ఉంది. కాబట్టి ఆపరేషన్ సింధూర్ ని హఠాత్తుగా వెనుకకు రావటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? బట్ ఇది సరే, అనుమానం అయితే ఎవరికి అభ్యంతరం లేదు, కానీ ఒక ప్రపంచంలోనే అత్యంత బలమైనటువంటి దేశాధ్యక్షుడు, అమెరికా అధ్యక్షుడు స్వయంగా తాను ప్రకటించాడు. ఏంది, ఇవాళ సీజ్ ఫైర్ ని ఆపింది నేనే, 2 దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించింది నేనే అనేటటువంటి ఒక ప్రకటన ఒక అమెరికా లాంటి అధ్యక్షుడు ప్రకటించారు అని అంటే దానికి విలువ ఉంటుందా ఉండదా, లేకపోతే అది వేగ్గా చేసేదా, లేకపోతే అది అనుమానాలతో చేసిందా అనే దానికి తావులేదు కదా. స్వయంగా పత్రికాముఖంగా ప్రెస్ మీట్ పెట్టి నేనే సీజ్ ఫైర్ కి ఒప్పందం కుదిరించాను, దానికి ముడిపెట్టింది వాణిజ్య సంబంధాలను లేకపోతే వాణిజ్య ఒప్పందాన్ని ముడిపెట్టి 2 దేశాలని నేనే ఒప్పందం చేశాను అనేటటువంటి మాట చెప్పటంతో అది ఒక విధంగా అనుమానాలని పెద్ద ఎత్తున రేకించినటువంటి సందర్భం. అయితే భారతదేశం అమెరికన్ ప్రెసిడెంట్ ఆజ్ఞలు ఎందుకు పాటించాలా?
అతని ఆదేశాలను ఎందుకు పాటించాలా, మనం కూడా స్వతంత్రమైనటువంటి దేశం కదా, సార్వభౌమాధికారం కలిగిన దేశం కదా, ఎందుకు పాటించాలనేటటువంటి ప్రశ్న ఇక్కడ వస్తుంది. అంటే ఒక ఆత్మగౌరవం, ఒక ఇండిపెండెంట్ కంట్రీ వాళ్ళ ఆదేశాలు పాటించాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి ఒక అభిప్రాయం వస్తుంది. ఇది ఒక ఎత్తు అయితే, ఇంకొకటి ఏంటంటే అసలే పాకిస్తాన్ కి మనకు ఉన్నటువంటి వైరుధ్యంలో గతం నుండి అమెరికా పాకిస్తాన్ వైపుకు మొగ్గు చూపుతుంది, పాకిస్తాన్ ని కాపాడుకునేటటువంటి బాధ్యత తీసుకుంది అని మనం అనుమానిస్తున్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ ని ఆర్మీ డేకి పిలిచారు, అమెరికన్ ఆర్మీ డేకి పిలిచి సన్మానాలు చేశారు. తర్వాత పాకిస్తాన్ లో అతనికి కల్నల్ హోదా ఇచ్చేసి తిప్పినటువంటి సందర్భాన్ని చూసాం. అంటే ఒక అయాచితమైనటువంటి ప్రయారిటీ పాకిస్తాన్ కి అమెరికా ఇస్తుందని ఈ ఉదంతాలన్నీ మనకు కనపడుతున్నాయి. బట్ ఆ కనపడుతున్నటువంటి నేపథ్యంలో మనం ఎందుకు అమెరికన్ డైరెక్షన్స్ ఫాలో అవ్వాలా? మనం స్వయంగా మనం నిర్ణయాలు తీసుకోలేమా? మనం ఉగ్రవాద బాధిత దేశము, ఇంతకాలం పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలను ఉపేక్షించాము, ఇక ఉపేక్షించాల్సినటువంటి అవసరం లేదు అనే అభిప్రాయం వచ్చి ఆపరేషన్ సింధూర్ పర్ఫెక్ట్ గా సక్సెస్ అయిన నేపథ్యంలో మనం వెనకడుగు వేయటం నచ్చలేదు. సరే, దాంట్లో స్ట్రాటజిక్స్ ఉండొచ్చు, వ్యూహాలు ఉండొచ్చు, తర్వాత అన్ని కోణాలు కలబలిసి ఉంటాయి. బట్ అది సామాన్యుడికి అక్కర్లేదు కదా. సామాన్యుడు ఒక ఎమోషనల్ ఫీలింగ్ లో ఉన్నాడు. ఏంటి అని అంటే పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు వచ్చి 28 మంది అమాయకులైన టూరిస్టులను జమ్మూ అండ్ కాశ్మీర్ లో చంపేశారు, మనం ప్రతీకారం తీర్చుకోవాలి. తీసుకునేటటువంటి సమయం ఆసన్నమైన సందర్భంలో మనం వెనకడుగు వేయటం ఏంది? దట్టు మళ్ళీ అమెరికా డైరెక్షన్ లో మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనేది ఒక విధమైన సెంటిమెంట్ ఇక్కడ ప్రివేల్ అయినట్టుగా మనకు కనపడింది. కాబట్టి బట్ అమెరికా ఇందులో జోక్యం, దీంట్లో ఇంకొక పాయింట్ కూడా, అమెరికా అధ్యక్షుడే 26 సార్లు ఇన్వాల్వ్ అయ్యి ఆయనే మధ్యవర్తిత్వం చేశారు, ఆయనే ప్రకటనలు చేశారు, ఆయనే జెట్ ఫైట్లు కూలిపోయాయి భారత్ సంబంధించిన అన్న మాట అన్నారు. టీఆర్ఎఫ్ ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది కూడా మొన్న అమెరికానే. సో వీటన్నింటి పరిణామాల మధ్య ఆ రోజు ట్రంప్ చేసినటువంటి కామెంట్ ఏంటంటే, ఇద్దరు సీజ్ ఫైర్ ఒప్పుకోకపోతే వాణిజ్యాన్ని ఆపేస్తాం, ట్రేడింగ్ ఆపేస్తాం అని ఒక పెద్ద కామెంట్ చేశారు. సో దానికి బెండయ్యే భారత్ ఇట్లా నిర్ణయం తీసుకుంది, సీజ్ ఫైర్ దిగింది. సో ఈ దేశ ప్రజల ఒక ఎమోషన్, ఒక సెంటిమెంట్ ఉంటుంది. సో వాణిజ్యానికి బెండ్ చేసింది. అమెరికాతో నేరుగా మాట్లాడేటువంటి ధైర్యం 56 అంగుళాల ఛాతి ఉన్నటువంటి మోడీకి లేదా అని ఈరోజు ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. సరే, మనం ఆ స్థాయిలో మనం విమర్శలు చేయలేం, కానీ ఒక 2 అంశాలు చాలా కీలకమైన అంశాలు శ్రీకాంత్. ఒకటి ఏంటి అని అంటే భారత్ కి నష్టం జరిగింది అనేటటువంటిది. బట్ ఆ నష్టం ఎంత జరిగిందో చెప్పటానికి వీలు కాదు అని ఆర్మీ అధికారులు చెప్పినా, ముఖ్యంగా అనిల్ చౌహాన్ సిడిసి చైర్మన్ చెప్పినప్పటికీ కూడా, బట్ ఇది నష్టము బేరుజు వేసుకునేటటువంటి అంశం కాదు. మనం లక్ష్యాన్ని చేరుకున్నామా లేదా అనేటటువంటి బేరుజు వేసుకోవాల్సినటువంటి అంశమే. ఆ టార్గెట్ ని రీచ్ అయ్యాం. బట్ కొన్ని ఒక 5-10 విమానాలు, ఫైటర్ జెట్లు కూలిపోయి ఉండొచ్చు, యుద్ధ విమానాలు కూలిపోయి ఉండొచ్చు, దట్ డజంట్ మ్యాటర్. అది పెద్ద మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. దీనికి ఇంకో కామెంట్ కూడా, ఎగ్జామ్ రాసి పాస్ అయింది ముఖ్యం, రాసేప్పుడు ఎన్ని పెన్సిల్ ఇరిగినాయి అవన్నీ ముఖ్యం కాదు, దాని గురించి పెద్ద చర్చించాల్సినటువంటి అవసరం లేదన్న కామెంట్ కూడా వచ్చింది. ఉపమానాలు వస్తూనే ఉంటాయి కానీ, బట్ మనం ఈ విషయాన్ని అయితే మనం ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే. మనం లక్ష్యాలను చేరుకునేటటువంటి విషయంలో ఆపరేషన్ సింధూర్ లక్ష్యాన్ని చేరుకున్నది. బట్ అక్కడ లక్ష్యాన్ని చేరుకునేటటువంటి క్రమంలో కొంత నష్టం జరిగితే నష్టం జరిగి ఉండొచ్చు. బట్ ఆ నష్టం అనేది ఇట్స్ నాట్ ఎన్ డజంట్ మ్యాటర్ టు అస్, అది కాదు. బట్ ఇప్పుడు ఇక్కడ వచ్చిన సమస్యల్లో ఏంటి అని అంటే, పాకిస్తాన్ ని కాపాడుకునేటటువంటి ఎత్తుగడలో, అమెరికా వేసిన ఎత్తుగడలో మా ట్రాప్ లో మనం పడ్డామా అనేది ఒకటి. రెండోది, మనం అమెరికా ట్రాప్ లో పడ్డామని చెప్పడానికి ఒక బలమైనటువంటి అనుమానం ఏంటి అని అంటే, ఇప్పుడు భారత్ కి అమెరికాకి మధ్య జరుగుతున్న ఒక డైలాగ్స్, నెగోషియేషన్స్ ఏంటి అని అంటే, వాణిజ్య ఒప్పందం మీద చర్చలు జరుగుతున్నాయి. అంటే ఈ పరిణామం జరిగిన తర్వాత చర్చలు జరుగుతున్నాయి కాబట్టి, వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవటం కోసమే, లేకపోతే వాణిజ్య ఒప్పందాన్ని అడ్డం పెట్టుకునే ఇవాళ భారతదేశాన్ని అమెరికా ఈ విషయంలో ఒప్పించిందా అంటానికి ఒక బేస్, ఒక బలమైనటువంటి అనుమానం అది కనపడుతుంది. కాబట్టి అట్లా కాకుండా ఇప్పుడు వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత, అనివార్యత అమెరికాకు ఉంది. బట్ ఇండియా ఇందులో ఇంకో పాయింట్, రష్యాతో బిజినెస్ చేస్తే భారత్ ను అణిచివేస్తాం, భారత్ ను ఎదగనీయకుండా చేస్తాం అన్న కామెంట్ కూడా అమెరికా నుంచి వచ్చింది, అమెరికా కార్యదర్శుల నుంచి వచ్చింది కూడా. లేదు శ్రీకాంత్, ఇటీవల బ్రిక్స్ సమావేశం జరిగితే బ్రిక్స్ కంట్రీస్ అన్నిటిని బెదిరించిండు ట్రంప్. ఏమని? బ్రిక్స్ కంట్రీస్ పైన 10% అదనపు సుంకాలు విధిస్తామని చెప్పాడు. బట్ ఎక్కడ కూడా ట్రంప్
ఈ ఇటీవల కాలంలో ట్రంప్ తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం భారతదేశానికి ఏదో విధంగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో నష్టం చేస్తుంది. బిగ్ వన్ బ్యూటిఫుల్ బిల్లు గానీ, రెమిటెన్సెస్ గానీ, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా, వలసల విషయంలో తీసుకున్నా, మీరు ఏ నిర్ణయం ట్రంప్ తీసుకుంటున్నప్పటికీ కూడా దట్ ఇంపాక్ట్ ఆర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఆన్ ఇండియా నెగటివ్లీ, ఖచ్చితంగా భారతదేశం పైన ప్రతికూల ప్రభావం పడే నిర్ణయాలు తీసుకుంటున్నాడు. బెదిరింపు నిర్ణయాలు కూడా తీసుకునేటటువంటి స్థాయికి వాళ్ళ ట్రంప్ ఎదిగిపోవటం చాలా ఆక్షేపణీయమైనటువంటి అంశం. కాబట్టి ఇది పాకిస్తాన్ కి భారత్ కి సంబంధించిన విషయంలో మధ్యవర్తిత్వం వహించడానికి అమెరికా ఎవరు? అమెరికాకు ఉన్న అర్హత ఏంటది? మనకు ఒక అడ్వాంటేజ్, పాకిస్తాన్ పైన మనం దాడి చేయటంలే, పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలను, పాకిస్తాన్ పెంచి పోషిస్తున్నటువంటి పిఓకేలో ఉన్న ఉగ్రవాద శిబిరాలను నాశనం చేసేటటువంటి కార్యక్రమాన్ని అర్ధాంతరంగా ఆపటానికి మీరెవరు అనేటటువంటి ప్రశ్న ఇవాళ దేశం నుండి వస్తుంది, దేశ ప్రజల నుండి వస్తుంది. బట్ దానికి ప్రభుత్వము సహేతుకమైనటువంటి అప్రోప్రియేట్ ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. బట్ ఇది విమర్శ అని ప్రభుత్వం భావించడానికి వీల్లేదు, లేకపోతే సైన్యాన్ని కించపరిచి తక్కువ చేసి మాట్లాడుతున్నాం అనేది కాదు. బట్ ప్రజలుగా మీరు ఇందాక ఒక మాట, మంచి మాట అన్నారు, ప్రజలకు తెలుసుకునే హక్కు ఉంది. బట్ ప్రజల తరపున పార్లమెంట్ లో ఇవాళ ప్రతిపక్షాలు అడుగుతున్నాయి, దానికి ఒక అమికేబుల్ ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఒక అనుమానాలు రేకెత్తినటువంటి సందర్భంలో ఆ అనుమానాలను నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఇవాళ ప్రభుత్వం పైన, ప్రభుత్వ పెద్దల పైన ఉంటుందనేది చాలా ఖచ్చితంగా మనం భావించాల్సినటువంటి అంశమే. బట్ రేపటి రోజున పార్లమెంట్ లో ఈ అన్ని ప్రశ్నలకు, లేకపోతే ఈ అన్ని అనుమానాలకు ప్రభుత్వం సహేతుకమైనటువంటి వివరణ, సమాధానం ఇస్తుందని మనం ఆశిద్దాం. బట్ ఒకటి ఏంటి అంటే, పాకిస్తాన్ కి ఒక ఛాన్స్ దొరికింది, అది అమెరికా రూపంలో దొరికింది అనేది మనకి చాలా స్పష్టం అవుతుంది. బట్ ఇట్లాంటిది మళ్ళా రిపీట్ కాకుండా, పాకిస్తాన్ ఎప్పుడు ఉగ్రవాదాన్ని ఎగదోస్తుంది. అనేక సందర్భాల్లో మనకి పాకిస్తాన్ కు ఉగ్రవాదాలపైన ఒప్పందాలు జరిగాయి. బట్ ఆ ఏ ఒప్పందాన్ని కూడా వాళ్ళు ఫాలో అవ్వలేదు. కాబట్టి మనం ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా ఒక స్టాండ్ నిలబడ్డాం. ఏంటి అని అంటే, పాకిస్తాన్ పైన ఇండస్ వాటర్ అగ్రిమెంట్స్ విషయంలో గానీ, వీసాల విషయంలో గానీ, లేకపోతే ట్రేడ్ విషయంలో గానీ మనం ఎక్కడా ఆంక్షల్ని సడలించలే, లిబరలైజ్ చేయలే. మనం ఎట్లా ఫర్మ్ గా ఉన్నామో, ఎట్లా రిజిడ్ గా ఉన్నామో, బట్ ఆపరేషన్ సింధూర్ విషయంలో కూడా అలా ఉంటే బాగుండేది అనేటటువంటి అభిప్రాయం ప్రజల నుంచి కామన్ గా వస్తున్నటువంటి అభిప్రాయం. కాబట్టి ఖచ్చితంగా అక్కడ మనం సక్సెస్ అయ్యాం. ఆ సక్సెస్ ని గనక కొనసాగించి ఉంటే ఇంకొంచెం ఉగ్రవాద శిబిరాలని నాశనం చేసేవాళ్ళం. రెండోది, ఎక్కడైతే ఉగ్రవాద కేంద్రాలకు నిలయంగా మారిపోయిన పిఓకేని కూడా స్వాధీనం చేసుకునేటటువంటి అవకాశం మనకు దొరికేదే 1-2 రోజులు ఆపరేషన్ సింధూర్ ని కొనసాగించుంటే. కొనసాగించలేకపోయిన సందర్భాలను కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఇది కామన్ మ్యాన్ ఇచ్చేటటువంటి ఒక ప్రశ్న, అనుకునేటటువంటి. శేషు నేను నెక్స్ట్ అడగబోయేది కూడా వివి రావు గారిని అదే అడుగుదాం అనుకున్నాను. యాక్చువల్ గా ఆపరేషన్ సింధూర్ లక్ష్యం నెరవేరింది. ఉగ్రవాద స్థావరాల్ని 21 ఎన్నో ఉగ్రవాద స్థావరాలు ఉంటే 9 మనం ధ్వంసం చేశాం. సో దాంట్లో ఎంతమంది ఉగ్రవాదులు చచ్చిపోయారు ఏంటనేది అఫ్ కోర్స్ అది మనము చెప్పలేదు, వాళ్ళు చెప్పలేరు. చెప్పుకుంటే ఉగ్రవాదులను వాళ్ళు ఒప్పుకోవాల్సి వస్తుంది, చెప్తే ఎంతమంది లెక్క అనేది మనం చెప్పాల్సి వస్తుంది. సరే, ఆ అంశం అట్లా ఉంచితే కనుక ఆపరేషన్ సింధూర్ ఆగిపోయినప్పుడు దేశం మొత్తం కూడా ఒకసారి ఎమోషనల్ సిచ్యువేషన్ అయిపోయింది. ఆపాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? సో పీఓకే విషయంలో ఇప్పటికీ ఆ చర్చ నడుస్తూనే ఉంది. ఆపరేషన్ సింధూర్ అయిపోయింది, ఉగ్రవాదుల్ని ఈరోజు హతమార్చాం, ఇంకో 2 ఎవరో ఉన్నారు ఉగ్రవాదులు, వాళ్ళని కూడా హతమార్చాం. బట్ ఇంకా ఉన్నారు అన్నటువంటి అనుమానాలు కూడా ఉంటాయి. ఎందుకంటే అటాక్ చేసింది 4-5 వచ్చి అటాక్ చేస్తే వాళ్ళ వెనకాల ఇంకెంతమంది ఉన్నారు, ఎంతమంది దేశంలో చొరబడి ఉన్నారు, ఈ లెక్కలు మొత్తం బయట తీయాలి. సో ఆపరేషన్ కగార్, ఆపరేషన్ మహాదేవ్ ఇంకా కంటిన్యూ అవుతుంది అనుకోవాలా. అండ్ మోర్ ఓవర్ పీఓకే గురించి ప్రశ్న ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? సో ఈ ప్రశ్నకు సమాధానం ప్రభుత్వం నుంచి ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ లక్ష్యము పిఓకేని ఆక్రమించుకోవటం కాదని ప్రభుత్వం చెప్తుంది. ఆపరేషన్ సింధూర్ లక్ష్యం ఏంటి అంటే ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయటం అని చెప్తుంది. బట్ ఇక్కడ మనకి ఒక చిన్న డౌట్ అరైజ్ అవుతున్నది ఏంటంటే, అసలు ఉగ్రవాద శిబిరాలకు మూలస్తంభము కేంద్రంగా పిఓకే మారింది కదా. కాబట్టి దాన్ని పిఓకేలో ఉన్న ప్రజలు కూడా భారతదేశంలో కలిసిపోవాలనేటటువంటి ఒక డిమాండ్ ని తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో, ఇన్ని అనుకూలతలు ఉన్నటువంటి నేపథ్యంలో మనము అక్కడ సీజ్ ఫైర్ కి సరే ఓకే డిజిఎంఓ స్థాయిలోనే మీకు పాకిస్తాన్ నుండి ఒక ప్రపోజల్ వచ్చింది కాల్పుల విరమణకి అనేది. కాల్పుల విరమణని
వాళ్ళు ప్రపోజ్ చేస్తే మనం కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉందా అనేది ఒక కీలకమైన ప్రశ్న. బట్ ఆ ప్రశ్నకి ఎక్స్పర్ట్స్ సమాధానం చెప్తే బాగుంటుంది. బట్ ఒక కామన్ మ్యాన్ గా నాకున్నటువంటి డౌట్ ఏంటంటే DGMO స్థాయిలో పాకిస్తాన్ నుంచి ఒక ప్రతిపాదన భారతదేశానికి, భారతదేశ ప్రభుత్వానికి, సైన్యానికి వచ్చింది, కాల్పుల విరమణకు వెళదామని. బట్ ఓడిపోతాం అనుకున్నవాడు, దెబ్బతింటాం అనుకున్నవాడు ఆ ప్రతిపాదన చేయడం సహజమే. బట్ భారత్ ఎందుకు ఆ కాల్పుల విరమణ ప్రతిపాదనకు, సీజ్ ఫైర్ కి అంగీకరించింది అనేది ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి సమాధానం. దిస్ ఇస్ పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, శ్రీకాంత్, చాలా ముఖ్యమైనటువంటి అంశము. మన లక్ష్యం ఏంటది? తీవ్రవాద సంస్థలను, శిబిరాలను మట్టు పెట్టడం. అంటే తీవ్రవాదులను మట్టు పెట్టడమే కదా. మీరు జైషే మహమ్మద్ చీఫ్ ను పట్టుకోలేదు మనం, లష్కరే తోయిబా చీఫ్ అజర్ మసూద్ ను కూడా మనం పట్టుకోలేదు. ఆ చీఫ్స్ ని పట్టుకోకుండా, ఆ మూలాలను తెగ్గొట్టకుండా, ఆ ఉగ్రవాద సంస్థలను పూర్తి స్థాయిలో నాశనం చేయకుండా మనం భవిష్యత్ అటాక్స్ ని ఊహించగలుగుతాం కదా. ఖచ్చితంగా. ఇప్పుడు వాళ్ళు అలా ఉగ్రవాద అసూద్ మజార్ కదలికలు ఉన్నాయి జమ్మూ కాశ్మీర్ లో, POK అసూద్ మజార్ కదలికలు ఉన్నాయని చెప్పి 2-3 రోజుల నుంచి మనకు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇంటెలిజెన్స్ విభాగం ఒక ఇప్పుడు అదే శ్రీకాంత్, ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం అటాక్ చేశాము, అటాక్స్ సక్సెస్ అయినాయి. బట్ పూర్తి స్థాయిలో ఫలితం ఎప్పుడు వస్తుంది అని అంటే జైషే మహమ్మద్ లాంటి సంస్థలను కానీ, లేకపోతే ఈ అజర్ మసూద్, లష్కరే తోయిబా సంస్థలు కానీ పూర్తి స్థాయిలో తుదముట్టించినప్పుడే మనం కొంత సేఫ్ అనేటటువంటి ఒక అభిప్రాయానికి రాగలుగుతాం. బట్ ఆ చీఫ్స్ ని మనం ఎక్కడ కూడా టచ్ చేయలేకపోయినాం. వాళ్ళు ఇంకా పాకిస్తాన్ లో పౌర సమాజాన్ని అడ్డం పెట్టుకొని ఎదచేదిగా తిరుగుతున్నారనేటటువంటి వార్తలు వస్తున్నాయి. బట్ అక్కడ మనం చూపించాల్సినటువంటి చొరవ ఏంటది? ఇప్పుడు అదే అమెరికా ఏం చేసింది? లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయినటువంటి ది రెసిస్టెన్సీ ఫ్రంట్ ని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. మరి అంతర్జాతీయ ఉగ్రవాదుల పట్ల వాళ్ళ వైఖరి ఏంటి? అంతర్జాతీయ ఉగ్రవాదులను దాచుకుంటున్నటువంటి పాకిస్తాన్ పట్ల వాళ్ళ వైఖరి ఏంటంటే, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ని పిలిపించి ఆర్మీ డేకి వాళ్ళు గౌరవ వందనం ఇస్తారు, తన విందు భోజనాలు చేస్తారు, లేకపోతే లంచ్ కి ఆఫర్ చేస్తారు, ఆనర్ చేస్తారు, వైట్ హౌస్ లో ఆనర్ చేస్తారు. ఇదే ఆసిఫ్ మునీర్ భారతదేశం పైన ఎంత విషయం కక్కుతున్నాడు అనేది స్పష్టమవుతుంది కదా. బట్ అట్లాంటి వ్యక్తిని మీరు అంత హానర్ చేసి అంత గౌరవిస్తున్నారు అని అంటే భారతదేశం మిమ్మల్ని ఎట్లా నమ్మాలా? పాకిస్తాన్ ఎట్లా నమ్మాలా? ఇంకొక అమెరికాని ఎట్లా నమ్మాలా? సార్ 1 సెకండ్. రావు గారు వీళ్ళు ప్రకటించినటువంటి ప్రకటనలే, అదే ఆర్మీ చీఫ్ చేసిన ప్రకటనలు, అదే అసద్ మజూర్ చేసినటువంటి ప్రకటనలు ఏంటి? కాశ్మీర్ ను ఎప్పుడు చల్లారనివ్వం, అది ఎప్పుడు రగులుతున్న కాష్టం లాగానే ఉండాలి, మా నరం కాశ్మీర్ అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తులు ఇంకా సజీవంగా అట్లానే ఉన్నారు. ఆ లష్కరే తోయిబా అనుబంధ సంస్థ TRF ఉగ్రవాద సంస్థగా, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా అమెరికానే ప్రకటించింది. సో అమెరికా సైన్యాధికారులు పాకిస్తాన్ సైన్యాధికారులు అమెరికాకి వెళ్ళి విందు భోజనాలు చేస్తున్నారు, స్పష్టంగా కనిపిస్తోంది. అసలు వికెట్లు భారతదేశం మీద, కాశ్మీర్ మీద చేసినటువంటి కామెంట్లు చేసిన వాళ్ళు ఇంకా అలాగే ఉన్నారు. అటాక్ చేసిన వాళ్ళను ఆపరేషన్ సింధూర్ ద్వారా మట్టు పెట్టాం. కానీ వాట్ నెక్స్ట్? వాట్ అబౌట్ POK? వాట్ అబౌట్ ఈ లష్కరే తోయిబా కానీ, లేదంటే TRF కానీ, ఈ సంస్థల చీఫ్లు ఇంకా అట్లాగే ఉన్నారు. అమెరికా ప్రకటించేసింది కూడా ఉగ్రవాద సంస్థలు అని చెప్పి. రావు గారు, ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎప్పుడైతే మార్చ్ లో ఈ స్టేట్మెంట్స్ ఇచ్చాడండి, యాంటీ ఇండియా, యాంటీ హిందూ, హిందూ మతం, ఇస్లాం మతం వేరు అన్నట్టుగా, అప్పటి నుంచి ఈ ఆపరేషన్ మొదలైంది. దాదాపు వాళ్ళు ఇన్ఫిల్ట్రేట్ చేశారు. జమ్మూ కాశ్మీర్ జమ్మూ ఏరియాలో 3 టెర్రరిస్టులను చంపడం జరిగింది. మన వాళ్ళు 5 పోలీసుల నుంచి చనిపోవడం జరిగింది. కానీ కొంతమంది ఇన్ఫిల్ట్రేటర్స్ సక్సెస్ఫుల్ గా ఇన్ఫిల్ట్రేట్ అయిన తర్వాత రెక్కి చేసి కొన్ని టార్గెట్స్ ని తీసుకోగలిగారు. ఇది ఎప్పుడైనా సరే ఇనిషియేటివ్ తీసుకున్న వాళ్ళకి ఎప్పుడు ఈ అవకాశం ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు. మనం డిఫెన్సివ్ లో ఉన్నాం. డిఫెన్సివ్ లో ఉన్నప్పుడు మనకి ఐడియా ఉండదు వాళ్ళు ఏం చేస్తారన్నది. సో వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు. ఇప్పుడు ఇంకా ఉగ్రవాద సంస్థల్ని మొత్తం తొదముందించడం అంటారా? అది పాకిస్తాన్ ఆర్మీ వైఖరి మారేంత వరకు ఏం మారదు. ఒకవేళ ఏదైనా సరే హఫీజ్ సయీద్ని చంపేసినా గానీ వాడి నెక్స్ట్ ఇంకోళ్ళు ఎవరు ఆ పొజిషన్ తీసుకుంటారు. అంతము అలాగే ఇప్పుడు వాళ్ళు పాకిస్తాన్ టెరిటరీలో వీళ్ళ క్యాంపులు పెట్టకుండా POKకి తీసుకొచ్చారు. వీళ్ళు అందరూ POKలే కదులుతున్నారు. లెస్ హఫీజ్ సయీద్ ఎవరైతే జైల్లో అఫీషియల్ గా జైల్లో ఉన్నాడో.
ఇప్పుడు పిఓకలో మనకి ఇంకా యాక్చువల్ గా వాళ్ళు మన ట్రాప్ లో పడినట్టు లెక్క పెట్టుకోవాలి. ఇప్పుడు పిఓకలో మనకి స్కోప్ ఎక్కువ ఉంది చేయడానికి. ఏంటంటే పిఓకే మన దేశం. వన్ సెకండ్ మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు, మీ వాయిస్ రావట్లేదు శేషు సార్. శేషు సార్ మ్యూట్ రావట్లేదంటారా? వన్ సెకండ్, మీరు కాదు వివి రావు గారు, 1 సెకండ్. శేషు గారు సారీ, శేషు సార్ రావట్లేదు, మీ వాయిస్ రావట్లేదు. సంథింగ్ టెక్నికల్ ఇష్యూ ఐ థింక్ సో. నో ప్రాబ్లం. ఇప్పుడు వస్తుందా? యా ప్లీజ్ కంటిన్యూ, ప్లీజ్ కన్క్లూడ్. రావు గారు చిన్న ఇంట్రప్షన్. ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ పైన హమాస్ లీడర్షిప్ ని అంతమొందించడానికి ఏ స్థాయిలో వాళ్ళు చేస్తున్నారు? అసలు గుక్క దిప్పుకోకుండా చేస్తున్నారు. బట్ అది ఒక స్ట్రాటజీ హమాస్ ని కోలుకోకుండా దెబ్బతీస్తుంది. అవును, హమాస్ కి ఎవరు లీడర్షిప్ వచ్చినా వాళ్ళు అంతం చేసేస్తున్నారు. హమాస్ కి ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ కొట్టేస్తున్నారు. వాళ్ళు లీడర్షిప్ రాంగ్లోనే కొట్టేస్తున్నారు. బట్ ఆ వెసులుబాటు మనం ఎందుకు ఇచ్చామనేది చిన్న డౌట్ ఉంది. నాకు చిన్న డౌట్ ఉంది. రావు గారు మీరు చెప్పొచ్చు. రావు గారు ఎగ్జిట్ అయ్యారు, డిస్కనెక్ట్ అయినట్టున్నారు. సో ఎనీవే, ఈ ప్రశ్నలు మీరు అడిగిన ప్రశ్నలు సమాధానం రావాల్సినటువంటి ప్రశ్నలే శేషు సార్. చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ అయిపోయింది, ఆపరేషన్ మహాదేవ్ కూడా అయిపోయింది. బట్ ఇవి కంటిన్యూస్ ప్రాసెస్. ఉగ్రవాదులు వస్తే చంపేస్తాం, బట్ ఉగ్రవాద స్థావరాల్ని కూల్చేసాం. స్థావరం కూల్చేస్తే మళ్ళీ ఇంకో స్థావరం ఏర్పాటు చేసుకోవడానికి హెడ్ ఆఫ్ ది చీఫ్స్ వాళ్ళు బతికే ఉన్నారు. ఇంకా ఆ ఉగ్రవాదులు అట్లాగే ఉన్నారు, ద మెయిన్ ఎవరైతే హెడ్స్ ఉన్నారో. సో వీటికి పరిష్కారం ఎట్లా ఉండబోతోంది? సో ఈరోజు లోక్సభలో ఆపరేషన్ సింధూర్పై చర్చ జరుగుతోంది. మోస్ట్లీ అర్ధరాత్రి వరకు కూడా ఈ చర్చ జరుగుతూనే ఉంటుంది. సో ప్రశ్నలకు సమాధానాలు కూడా ప్రభుత్వం ఇస్తోంది. బట్ ప్రతిపక్షాలు అడిగేటువంటి ప్రశ్నలకు ప్రభుత్వం కొంత ఇరుకునబడ్డేటువంటి పరిస్థితులు మాత్రం కనిపిస్తున్నాయి. ఉగ్రవాదులు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా వెళ్ళిపోయారు, 26 సార్ల కాల్పుల విరమణ గురించి అమెరికా అధ్యక్షుడు మాట్లాడితే భారతదేశం ఎందుకు స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఇవ్వలేకపోయింది, మోడీ ట్విట్టర్లో ఎందుకు ట్వీట్ చేయలేకపోయారు, ఇవన్నీ ఉండి. అండ్ రేపు అమిత్ షా మాట్లాడతారు. రేపు 7 o'clockకి మోడీ కూడా మాట్లాడతారన్నట్టుగా ఒక స్పష్టమైనటువంటి సమాచారం కూడా వస్తోంది. చూద్దాం ఆపరేషన్ సింధూర్ పైన ప్రభుత్వం ఏం చెప్పబోతోంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ న్యూస్.